ఏపీఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 2025కు సంబంధించి ఫలితాలు రావడం జరిగింది. ఆ ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్కి సంబంధించి ఇప్పుడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అంటే మే 19వ తారీఖు నుంచి కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరగడానికి మనకి టైం టేబుల్ ఆల్రెడీ రావడం జరిగింది. అట్లాగే వాటి యొక్క డ్యూ డేట్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 30 వరకు కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి ఫీజు అనేది పే చేయొచ్చు. ఆ తర్వాత లేట్ ఫీజుతో కూడా ఆప్షన్ ఉంది. అయితే ఈరోజు మన వీడియోలో రేపు మే నెలలో జరగబోయేటటువంటి 10th క్లాస్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి స్కూల్ లాగిన్లో ఫీజు అనేది ఎలా చెల్లించాలి అనే విషయం గురించి మనం ఈరోజు మన వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఇందుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి bsc.ap.government.in ఈ లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది టైప్ చేయగానే గూగుల్ క్రోమ్లో మనకి ఇలా కనబడుతుంది. దీని మీద టచ్ చేయగానే డైరెక్ట్గా మనం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తాము. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మనకు కొత్తగా ఒక టైల్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అది వచ్చేసరికి ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ ఆన్లైన్ లింక్. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఫీజు పే చేయడానికి డైరెక్ట్ పేజీకి రీడైరెక్ట్ అవుతాం. అయితే స్టూడెంట్స్ ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళంతటా వాళ్ళు ఫీజు చెల్లించడం కుదరదు. ఖచ్చితంగా వాళ్ళు చదివినటువంటి స్కూల్కి వెళ్ళి కన్సర్న్ అమౌంట్ వారి యొక్క హెచ్ఎం గారికి అందజేస్తే కన్సర్న్ హెచ్ఎం గారు వాళ్ళ యొక్క స్కూల్ లాగిన్లో మొత్తం సప్లిమెంటరీ స్టూడెంట్స్ అందరికీ కానీ లేదా ఇండివిజువల్ ఒక్కొక్కరికి కానీ ఫీజు అనేది పే చేయొచ్చు. ఇప్పుడు లాగిన్ వచ్చేసరికి కన్సర్న్ స్కూల్ యొక్క స్కూల్ ఎస్ఎస్సి కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ముందుగా లాగిన్ అనే ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే స్కూల్ యొక్క డీటెయిల్స్ మొత్తం డైస్ కోడ్, స్కూల్ యొక్క మెయిల్ ఐడి మిగతా అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అవన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కన్ఫర్మ్ స్కూల్ యూడైస్ కోడ్ దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత తర్వాత వచ్చేసరికి స్కూల్ క్యాండిడేట్స్ ఉన్నటువంటి లిస్టు ఉన్నటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మొత్తం కూడా స్కూల్ వైజ్ రిజల్ట్, ఫెయిల్డ్ క్యాండిడేట్స్ లిస్టు, పేమెంట్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్టు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పేమెంట్స్ దాంట్లో దీని మీద ప్రెస్ చేస్తే ఆల్రెడీ ఫీజు పే చేసిన వాళ్ళ యొక్క లిస్ట్ కనబడుతుంది. పేమెంట్ చేయడం కోసము ఈ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఏ స్టూడెంట్స్కి అయితే మనం ముందు సప్లిమెంటరీకి సంబంధించి ఫీజు పే చేయాలనుకుంటున్నామో వారి అందరి యొక్క లిస్ట్ మనకి దీనిలో ఉంటుంది. ఫెయిల్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ దీని మీద ప్రెస్ చేయాలి. ఆ లిస్ట్ మీద ప్రెస్ చేస్తే అక్కడ స్టూడెంట్స్ వారి ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాయో మొత్తం డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవి ఒకసారి చూసుకొని ఇప్పుడు వీరికి పేమెంట్ చేయడం కోసము పేమెంట్స్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం పేమెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత కన్సర్న్ యొక్క స్టూడెంట్స్ యొక్క లిస్ట్ డిస్ప్లే అవుతుంది. అంటే ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క లిస్ట్ డిస్ప్లే అవుతుంది. దానిలో క్యాండిడేట్ నేము, నెక్స్ట్ అప్లికేషన్ నెంబరు, నెక్స్ట్ ఫాదర్ నేము ఇవి డిస్ప్లే అవుతాయి. ఆ స్టూడెంట్ ఎదురుగుంటా తను ఫెయిల్ అయినటువంటి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని, వాళ్ళు పే చేయాల్సినటువంటి టోటల్ అమౌంట్ అంతా కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ 3 సబ్జెక్టుల వరకు కూడా ఫీజు వచ్చేసరికి 110 రూపాయలు. 3 సబ్జెక్టుల వరకు కూడా ఫీజు అనేది 110 రూపాయలు. 3 కన్నా ఎక్కువ ఉన్నటువంటి సబ్జెక్టులు వచ్చేసరికి 125 రూపాయలు ఈ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ముందుగా ఏ స్టూడెంట్కి అయితే మనం ఫీజు పే చేయాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ ఎదుర్కొంటే ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దానిలో మనం టిక్ చేయాలి. కన్సర్న్ స్టూడెంట్ నేమ్ ఎదుర్కొంటా అప్లికేషన్ నెంబరు అంటే హాల్ టికెట్ నెంబరు ఎదుర్కొంటా ఉన్నటువంటి చెక్ బాక్స్లో ఎవరికి సంబంధించి అయితే మనం ఫీజు పే చేయాలనుకుంటున్నామో ఫీజు కట్టిన వాళ్ళందరికీ కలిసి ఒకేసారి పేమెంట్ చేయొచ్చు, ఒక్కొక్కరికి కూడా పేమెంట్ చేయొచ్చు. ఆ చెక్ బాక్స్ టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత చివర్లో ఇక్కడ మనకి ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేయాలి. అంటే పేమెంట్ చేయడం కోసము ఇప్పుడు ఇక్కడ పేమెంట్ చేయడం కోసము పేయీ నేమ్ వచ్చేసరికి కన్సర్న్ స్కూల్ యొక్క హెచ్ఎం గారి నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా ఐడి నెంబరు, కన్సర్న్ హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబరు, నెక్స్ట్
ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ అండ్ చెక్ పేమెంట్ దీని మీద ప్రెస్ చేయాలి. హెచ్ఎం గారి యొక్క నేము, నెక్స్ట్ తర్వాత హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబరు, హెచ్ఎం గారి యొక్క మెయిల్ ఐడి, నెక్స్ట్ ఆధార్ కానీ పాన్ కానీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎంతమందికి అయితే పేమెంట్ చేయబోతున్నామో ఒకళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ పేమెంట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కనబడుతుంది. ఆ అమౌంట్ వచ్చేసరికి 3 లోపు ఉంటే 110 రూపాయలు అని చెప్పుకున్నాం కదా, అది కనబడుతుంది. ఇప్పుడు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవడానికి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక దీంట్లో పేమెంట్ గేట్వేలో పేయూ, ఎస్బీఐ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుంటే ఎస్బీఐకి సంబంధించినటువంటి నెట్ బ్యాంకింగు జీరో ఛార్జెస్ మనకి. అదర్ బ్యాంక్స్ అయితేనేమో 6 రూపీసు, డెబిట్ కార్డ్స్ అయితే 0, అదర్ బ్యాంక్ అయినా డెబిట్ కార్డ్స్ ఏవైనా 0, క్రెడిట్ కార్డులు మాత్రం అదనంగా 12 రూపాయలు, యూపీఐ ఏవైనా సరే 0 అనమాట. దీని మీద క్లిక్ చేసి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకుని నెట్ బ్యాంకింగ్ అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ చేసి లాగిన్ ఆప్షన్ ద్వారా లాగిన్ అయ్యి ఆ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ చేసినటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్ట్ కోసము పేమెంట్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పేసి ఉంది. దీని మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది మనం. ఆ తర్వాత మనకి ఇక్కడ స్కూల్ వైజ్ పేమెంట్ డన్ క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పేసి ఈ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈ లిస్ట్లో సప్లిమెంటరీకి ఫీజుకి పే చేసినటువంటి క్యాండిడేట్స్ అందరి యొక్క లిస్ట్ కూడా మనకి కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా మే నెలలో జరగబోయేటటువంటి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి స్కూల్ వైజ్గా సప్లిమెంటరీ రాసే స్టూడెంట్స్ యొక్క సప్లిమెంటరీ ఫీజుని మనం ఆన్లైన్లో ఈ విధంగా పే చేయొచ్చు.